యుద్ధంలో నిలిచిన నీతి. యుయుత్సు కథ. మహాభారతమంటే కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు. కాని ఈ యుద్ధంలో ఒక మనిషి ఉన్నాడు. రక్తం ఒకవైపు, ధర్మం మరోవైపు నిలిచినవాడు. అతని పేరు యుయుత్సు. యుయుత్సు ధృతరాష్ట్రుడి కుమారుడు. కాని గాంధారికి పుట్టినవాడు కాదు. రాజకుమారుడిగా పుట్టాడు, కాని రాజకుమారుడిలా గౌరవం పొందలేదు. మనవాళ్లందరూ సిద్ధమేనా? అన్నలు అన్యాయం చేస్తుంటే తమ్ముడు మౌనంగా ఉండాలా? నేను కౌరవ వంశానికి పుట్టాను, కాని అధర్మానికి కాదు. రక్తబంధం కన్నా నీతిబంధం గొప్పదని నిర్ణయించుకున్నాడు. ఇతను కౌరవుడే కదా. నేను ధర్మం వైపు వచ్చాను. తన అన్నలకి ఎదురు నిలిచిన ధైర్యం. యుద్ధానికి ముందు ధర్మాన్ని ఎంచుకున్న అరుదైన యోధుడు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా బ్రతికిన కొద్దిమంది కౌరవుల్లో ఒకడు. విజయం తర్వాత ప్రతీకారం కోరని మనసు. యుద్ధం గెలిచినవాళ్లు చాలామంది, కాని యుద్ధం మొదలు కాకముందే గెలిచినవాడు యుయుత్సు. చరిత్ర ఎక్కువగా శక్తిని గుర్తుపెడుతుంది, కాని నైతికతను అరుదుగా గుర్తిస్తుంది. యుయుత్సు ఒక యోధుడు కాదు, ఒక నిర్ణయం. ఎప్పుడైనా ధర్మం ఒంటరిగా కనిపిస్తే గుర్తుపెట్టుకోండి, యుయుత్సు కూడా ఒంటరిగానే నిలబడ్డాడు.